హాయ్ గైస్, అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ఒక బైపీసీకి సంబంధించి ఒక బోటానీ అండ్ జువాలజీ నుంచి ఒక ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే మీకైతే తీసుకొని రావడం జరిగిందండి. మీరు కనుక ఈ చాప్టర్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఒక 80కి 70+ మీరైతే స్కోర్ చేయవచ్చండి. ఒక ఇంపార్టెంట్ చాప్టర్స్ తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కంప్లీట్ గైడ్లైన్స్ కూడా మన ఛానల్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం. బోటానీ నుంచి ఒక మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఒక హై వెయిటేజ్ చాప్టర్ ఇది, మీరైతే ప్రాక్టీస్ చేయండి. అలానే సెకండ్ వన్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ మార్ఫాక్ట్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే థర్డ్ చాప్టర్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది మనకి. అలానే ఫోర్త్ వన్ ప్లాంట్ సిస్టమాటిక్స్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫిఫ్త్ చాప్టర్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సిక్స్త్ వన్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్ మనకి. అలానే సెవెంత్ వన్ ప్లాంట్ ఎకాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఎయిత్ చాప్టర్ ప్లాంట్ అండ్ సైకాలజీ నుంచి ఫిజికాలజీ నుంచి 5 to 6 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది మనకి. సిక్స్త్ చాప్టర్ వచ్చేసి జెనెటిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే 10th చాప్టర్ మాలిక్యులర్ బయాలజీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 11th చాప్టర్ బయోటెక్నాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 12th చాప్టర్ మైక్రోబస్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 13th చాప్టర్ మైక్రోబయాలజీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక కంప్లీట్ బోటానీ నుంచి ఒక కంప్లీట్ హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ జువాలజీ నుంచి చూసినట్లయితే ఫస్ట్ చాప్టర్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ చాప్టర్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. థర్డ్ చాప్టర్ యానిమల్ డైవర్సిటీ 1 ఇన్వర్టెబ్రేట్ ఫైలా నుంచి 2 క్వశ్చన్స్. అలానే ఫోర్త్ చాప్టర్ యానిమల్ డైవర్సిటీ 2 ఫైలం కార్డేటా నుంచి 2 క్వశ్చన్స్. ఫిఫ్త్ చాప్టర్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా నుంచి 2 క్వశ్చన్స్. అలానే సిక్స్త్ చాప్టర్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి 3 క్వశ్చన్స్. సెవెంత్ చాప్టర్ టైప్ స్టడీ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలానే ఎయిత్ చాప్టర్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి 3 క్వశ్చన్స్. 10th చాప్టర్ హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 1 నుంచి 3 క్వశ్చన్స్. అలానే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 2 నుంచి 4 క్వశ్చన్స్. అలానే హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ 3 నుంచి 4 క్వశ్చన్స్. హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ నుంచి 4 క్వశ్చన్స్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. అలానే 13th చాప్టర్ చూసినట్లయితే మనకి హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 14th చాప్టర్ జెనెటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్. అలానే 15th చాప్టర్ అప్లైడ్ బయాలజీ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా మనకి హై వెయిటేజ్ చాప్టర్స్ బోటానీ అండ్ జువాలజీ నుంచి చూసుకున్నట్లయితే ఇవ్వండి. మీరు ఎక్కువ ఈ చాప్టర్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు బయాలజీలో 80కి 70+ ఈజీగా మీరైతే స్కోర్ చేయగలుగుతారు. త్వరలో మిగతా చాప్టర్స్ అన్ని కూడా మీకైతే చెప్తాను. ఆల్రెడీ మీ ఫిజిక్స్ చెప్పాను, కెమిస్ట్రీ కూడా చెప్పాను, అవి అయితే ఫాలో అవ్వండి సరిపోతుంది. తర్వాత మీకు వచ్చేసి సపరేట్గా చీట్ కోడ్స్ కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే ట్రై చేస్తాను. 2-3 డేస్లో దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఒక కంప్లీట్ గైడ్లైన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.